రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులను చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఒకే పార్టీకి చెందిన నాయకులు అయినప్పటికీ తమ భేటీ వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవంటున్నారు ఆమంచి. ఇంతకీ అసలు ఆమంచి కృష్ణమోహన్ దారెటు? దానిపై ఇప్పటికీ ఆయన క్లారిటీ ఇవ్వట్లేదు. నిన్నటి నుంచి దీనిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆయన వైసీపీలోకి వెళతారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు ఆమంచి సీఎం చంద్రబాబుతో భేటీ కాబోతున్నారు. దీంతో ఆయన టీడీపీలోనే ఉంటారా లేక వైసీపీ వైపు వెళతారా అన్నది మళ్లీ ఉత్కంఠత రేపుతోంది. ఉదయం నుంచి దీనిపై విస్తృతంగా ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమంచి తోట భేటీ ఉత్కంఠతను రేపుతోంది. మా ప్రతినిధి జాఫర్ దీనిపై మరింత సమాచారం అందిస్తారు. జాఫర్, తోట త్రిమూర్తులు ఆమంచి కృష్ణమోహన్ ప్రధానంగా తాము రాజకీయ ప్రాధాన్యత లేని అంశాల గురించి మాట్లాడడానికి మాత్రమే కలిసామని చెప్తున్నప్పటికీ వాస్తవానికి ఏ అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది? ఇప్పుడు ఏమాత్రం వాస్తవం కాదు వాళ్ళు చెప్తున్నమాట. ఇది రాజకీయ ప్రాధాన్యత లేదు, కేవలము తోట త్రిమూర్తుల కొడుకు సంబంధించిన పెళ్లి నెల 10వ తేదీ బెంగళూరు జరుగుతా ఉంది. ఆ ఏర్పాట్లను చూడడానికి ఆయన వచ్చారు. దీంట్లో రాజకీయ అయితే ఏమి లేదని చెప్పి తోట త్రిమూర్తులు మీడియాకి చెప్తున్నప్పటికీ వాస్తవం వేరేగా ఉంది. ఖచ్చితంగా మాకు వచ్చిన సమాచారం ప్రకారం, విశ్వసనీయ సమాచారం ప్రకారము ఈ రోజు వాళ్ళు రాజకీయ అంశాలు చాలా అంశాలు మాట్లాడారు. టీడీపీ వీళ్ళిద్దరు ఉభయులు అసంతృప్తి నేతలు, తోట తిరుమూర్తులు కానీ ఆమంచి కృష్ణమోహన్ కానీ. దీనికి సంబంధించి వీళ్ళు చాలా విషయాలు డీప్ గా డిస్కస్ చేసుకున్నారు. అయితే ఒక నిర్ణయం తీసుకోవడానికి మాత్రం సమయం కాదు. ఈ నెల 13వ తేదీ అలాగే 14వ తేదీ ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి తోట తిరుమూర్తులు చెప్పి తాత్కాలికంగా ఆమంచికి నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది. ఉభయులు కూడా ఈ నెల 13వ తేదీ ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే నిర్ణయం అంటే వాళ్ళైతే టీడీపీ నుంచి వీడి వైసీపీలోకి వెళ్తారని చెప్పి పూర్తిగా చెప్పడానికి కూడా అవకాశం లేవు. ఎందుకంటే వీళ్ళకి సంబంధించిన ఇష్యూస్ ఇద్దరు వేరే వేరే ఇష్యూస్ అయినప్పటికీ ఈగోకి సంబంధించిన ఇష్యూస్ అది కూర్చొని సార్ట్ అవుట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి టీడీపీ వర్గాలు చెప్తా ఉన్నాయి. అంటే టీ కప్పులు తుఫాన్ లాగా సమస్యమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పి టీడీపీ సీనియర్ లీడర్స్ చెప్తా ఉన్నారు. ఆమంచి కృష్ణమోహన్ అయితే చీరాలలో మాజీ మంత్రి టీడీపీ నాయకుడు పాలేటి రామారావుతో అదే ఎమ్మెల్సీ సునీతతో అక్కడ గొడవలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు ఉభయుల్ని కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తా కూడా వాళ్ళు ఈ సమస్య పరిష్కారం కాలేదు. అదేవిధంగా పార్టీ అధ్యక్షుడు జనార్దన్తో కూడా విభేదాలు ఉన్నాయి ఆమంచి కృష్ణమోహన్. కాబట్టి ఆయన ట్రయాంగిల్ లో ఫైట్ చేస్తున్నారు కాబట్టి అసంతృప్తిగా నలిగిపోతా ఉన్నారు ఆమంచి కృష్ణమోహన్. ఆమంచి కృష్ణమోహన్ చెప్పేది ఏంటంటే పాలేటి అదేవిధంగా సునీత ఏమాత్రం సంబంధం లేదు, నియోజకవర్గానికి సంబంధం లేకుండా చేస్తేనే థర్డ్ పార్టీలో ఉంటారని చెప్పి ఆయన గట్టిగా ఆయన ప్రభుత్వానికి సిగ్నల్స్ పంపడం జరిగింది. బట్ అది ఏ మేరకు సాధ్యం అనేది చంద్రబాబు నాయుడు చూస్తూ ఉన్నారు. అయితే టీడీపీ సర్వేలో మాత్రము ఆమంచి అక్కడికి గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి మాత్రం సర్వేలో వచ్చాయి. కాబట్టి నువ్వు నింపాదిగానే ఉండొచ్చు అని చెప్పి చంద్రబాబు నాయుడు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తా లేదు. విభేదాలు కారణంగా అసంతృప్తి కారణంగా కొన్ని వీళ్ళు టీడీపీలో ఉన్న వాళ్ళ నాయకులే తనను ఓడించే అవకాశాలు ఉన్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు దృష్టి గతంలో కూడా పలువారు కూడా ఆమంచి తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా తోట తిరుమూర్తి విషయానికి వస్తే ఆయన కొద్ది కాలంగా ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ఆయన మంత్రి కావాలని చెప్పి ఆయన ప్రధాన ఉద్దేశము. అయితే ఆయన ఇస్తారని చెప్పి కూడా 2-3 సార్లు వాయిదా వేయడం జరిగింది. బట్ ఆయన అసంతృప్తులు నగిలిపోతున్నారు. తనకు పార్టీలో జూనియర్ గా ఉండే వ్యక్తులు మంత్రులుగా ఉన్నారు. అదేవిధంగా తనకు పార్టీలో ప్రాధాన్యత లేదని చెప్పి తోట తిరుమూర్తుల యొక్క ప్రధానమైన ఆవేదనగా కనిపిస్తూ ఉంది. అయితే ఈ నెల 13వ తేదీ 10వ తేదీ పెళ్లి అయిపోతుంది తన కుమారుడికి బెంగళూరులో. కానీ 13వ తేదీ ఒక భారీ రిసెప్షన్ రామకృష్ణాపురంలోనే ఏర్పాటు చేశారు. దాంట్లో 1,00,000 మందిని దాకా పిలవాలని ప్రయత్నిస్తున్నారు. ఆ 1,00,000 మంది విందు కార్యక్రమం అయినప్పటికీ ఒక రకమైన పొలిటికల్ గా ప్రదర్శనలాగా చేయాలని చెప్పి తోట తిరుమూర్తులు అనుకుంటున్నారు. ఎక్కువ మంది కాపు నాయకుల్ని తీసుకుని రావాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ముత్తగడ పద్మనాభం ఆ రోజు ఈ రాజకీయ అంశాలు కూడా ఆయన చర్చలోకి తీసుకునే అవకాశం ఉన్నాయి. ఈ ఆమంచి సంబంధించిన ఇష్యూ, తనకు సంబంధించిన ఇష్యూ కూడా ఆ విందు రోజే చర్చించే అవకాశం ఉన్నాయి. సామాజిక వర్గ ముఖ్య నాయకులు అంటే ముత్తగడ పద్మనాభం కూడా ఆ విందు కార్యక్రమానికి వచ్చే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. అయితే కొద్ది కాలంగా ఆమె ప్రస్తుతం తోట త్రిమూర్తులు